నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడించు ప్రభు
హల్లెలూయా. పాట పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
హల్లెలూయా 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 महिमा नीके प्रभु गानाता नीके प्रभु महिमा नीके प्रभु स्तुति गानाता महिमायु ప్రభావము నీకే ప్రభు స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ఆరాధన
జ్ఞాపకం చేస్తారా? ఈ 5వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ అధ్యాయము యుగ యుగాలుగా లేకపోతే గత 2700 ఏండ్లుగా బహు ప్రఖ్యాతి పొందినటువంటిదిగా ఉంది. అందులో దేవుని స్తోత్రం. ఎప్పటి నుంచి? 2700 ఏండ్లుగా. ఇది ఒక గొప్ప పాట. ఎవరిని గూర్చిన పాట? ప్రియుని గూర్చినటువంటి పాట. ఎట్టి ప్రియుడు? ద్రాక్ష తోటని బట్టి ఇష్టడైనటువంటి వాడు. 2వ లైన్ ఏం చెప్పండి? ద్రాక్ష తోటని బట్టి. కుటుంబాన్ని బట్టి, కుటుంబంగా ఏర్పడడానికి భర్త వస్తాడు గనక స్త్రీకి పురుషుని బట్టి ఇష్టము కలుగుద్ది. అప్పుడు దాకా వాళ్ళు ఎవరెవరో ఎక్కడెవరు ఉంటారో తెలీదు, ఎవరికెవరు కూడా కాదు. కానీ పెండ్లవగానే చాలా దగ్గరతనం ఏర్పడుద్ది. అలాగే సంఘము కూడా ప్రభువుని బట్టి పాట పాడేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు సంఘానికి ప్రభువుకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి తెలియజేస్తూ, నేను పవిత్రమైనటువంటి కన్యకగా మిమ్మల్ని నన్ను కూడా, రక్షణ పొందిన వారందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు నేను మిమ్మల్ని ఏం చేశానని చెప్తున్నాడు. అమ్మా అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి. మనము ప్రదానము చేయబడినటువంటి వధువు. ఎవరు చెప్పండి? వధువు. యెషయాకి ప్రియుడైనటువంటి వాడు దేవుడు. ఆ దేవునికి ప్రియమైనది దేవుని యొక్క తోట, తన తోట అనగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక తోటను తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పరమగీతాల్లో ఈ తోటను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. దేవునికి తోట అంటే ఇష్టం కనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఏదేను తోటను నిర్మించి ఆ తోటను సేద్యము చేయడానికి ఆయన ఏం చేశాడంటే అందులో 2 దంపతులను ఆయన ఉంచి ఉన్నాడు. ఎవరిని? ఆదాము హవ్వలను. ఆయనకి ఇవ్వబడిన పనులు ఏంటంటే 2. ఒకటేంటంటే తోటను కావలి కాయుట. రెండవది ఏంటంటే సేద్యము చేయుట, అంటే దాని మంచి చెడ్డలు చూడటం. ఆదాము ఏదైనా తోటను ఎరిగినవాడిగా ఉన్నాడు కనుకనే తిరిగి ఆదాము ఆ తోటలో ప్రవేశిస్తాడని దేవుడు ఏం చేశాడంటే ఆ తోటకు కావలిగా 3వ అధ్యాయము ఆదికాండం మనం చూసినట్లయితే ఆయన 2 కెరూబులను ఖడ్గజ్వాలలను కావలిగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇష్టమైనటువంటి తోట మనకి సంఘము. ఈ తోట దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే మొదటిగా ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యంగా ఉంది. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగమునకు. ఈ యొక్క 5వ అధ్యాయము ఆ 1వ వచనము అలాగే 2వ వచనము లేక 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ద్రాక్ష తోటను కూర్చున్నటువంటి ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఈ పాట ఎవరిలో నెరవేరిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేరింది. అది కొత్త నిబంధనలో క్రీస్తునందు నెరవేరినదిగా మనం చూడవచ్చు. అందరూ దేవుని స్తోత్రం. అంటే నీవు ఒక తోటగా ఉంటే నీవు యేసుక్రీస్తునందు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా నువ్వు ఉంటావు. అందరూ దేవుని స్తోత్రం. ఇప్పుడు చంద్రూత్ గారు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు. రేపు వారు కుమార్తెను ఎంబీబీఎస్ చేయించారు, పీజీకి పంపుతున్నారు కనుక ముందువరకేమో డాక్టర్ అయితే చాలని మన డాక్టర్ అమ్మగారు అనుకునేది. ఇప్పుడేమైనా ఆలోచన ఉంటుందంటే పీజీ అయ్యాక ఎలాగైనా కానీ మంచి హాస్పిటల్ పెట్టాలని. హాస్పిటల్ పెట్టాక దాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. ఇప్పుడు బాబు ఉన్నాడు, ఆయన ఏం ఆలోచిస్తాడంటే నేను మంచి సిస్టమ్ పెట్టుకొని నాకంటూ వర్క్ చేయడానికి ఒక రికార్డింగ్ థియేటర్ ఉండాలని ఆయన ఆలోచిస్తాడు. అందులో దేవుని స్తోత్రిద్దాడు.
అలాగే వర్క్ చేయించేటటువంటి వారు ఏమనుకుంటారంటే మంచి టీం ఉండాలి, అలాగే ఏముండాలి, అద్దెకి తెచ్చుకోకుండా పనిముట్లు ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రిద్దాం. అంటే సమకూర్చుకోవడం అనేది మనం చేసేటటువంటి ఒక పని. కానీ సమకూర్చుకున్నాక అందులో ఉన్నటువంటివి ఏమైనా పోయినా కానీ, అది సమకూర్చబడినటువంటి రీతిగా ఉండకపోయినా కానీ అది మనకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉండి వాటిలో ఒకటి కనుక పోగొట్టుకున్నట్లయితే ఆమె దాని విషయమై బాధపడి వెదకదా అని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పడాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఇది ప్రియునికి ఇష్టమైనటువంటి తోట. ప్రియుడు ఎవరంటే దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు. తోట ఎవరంటే ఇశ్రాయేలు జనాంగము, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నూతన నిబంధన సంఘము. అందరూ దేవుని స్తోత్రం. తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. తోట ఎలా ఉంటుందంటే పుష్పములతో నిండి ఉంటుంది. తోట ఎలా ఉంటుందంటే ఫలభరితమైనదిగా ఉంటుంది. తోట ఎలా ఉంటుందంటే సువాసనతో ఉంటుంది. అందరూ దేవుని స్తోత్రం. తోటకి ఇన్ని గుణలక్షణాలు ఉంటాయి. ఇల్లు ఎలా ఉంటుంది? మనం ఇంట్లో ఉంటే చాలు, ఏమైపోద్ది? టాపు లేచేలాగా అరుసుకోకూడదు. ఏం చేయాలి? ఇంట్లో కలకల్లాడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒక మాట ఉంది బైబిల్లో, విశ్వాసుల ఇల్లు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చున్నటువంటి కొంతమంది చెప్పట్లా. అందరూ ఇటు తిరిగి చెప్పండి. నీతిమంతుల గుడారముల్లో అందరూ చెప్పండి అమ్మా. మీ అందరి పేర్లు నాకు తెలుసు, చెప్పని వాళ్ళ పేర్లు నేను చెప్పేస్తా. అమ్మజే నీ పేరు కూడా చెప్తా చూడు. నీతిమంతుల గుడారములలో అందరూ ఏకీవించి చెప్పండి. మనకి ఇల్లు ఉంది కదా, మన ఇల్లు గుడారం అయితే ఆ యొక్క 18వ అధ్యాయం ఆదికాండములో చెప్పండి రీతిగా దేవుడు ఆ గుడారములోకి వచ్చి ఆయన ప్రవేశింపకోరుచూ ఉన్నాడు. నీ దగ్గరకు, నీ భార్య దగ్గరకు ఆయన రానుద్దేశించున్నాడు. నిన్ను బట్టి, నీ భార్యని బట్టి, నీ కుమారుని బట్టి ఆయన మాట్లాడను ఉద్దేశించిన వాడిగా ఉన్నాడు. అందరూ దేవునికి స్తోత్రిద్దాం. నీ గుడారాన్ని గురించి నీకు చింత లేకపోతే ఎలాగా? నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. ఇక్కడ ఈ తోటని ఆయన చాలా సెలెక్టివ్గా ఎంపిక చేయబడినదిగా దేవుడు నాటుకున్నాడు. అంటే నాటినవాడు దేవుడే. చెప్పండి, నాటినవాడు దేవుడే. 1వ కీర్తన 3వ వచనంలో చెప్పబడింది, అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడినది. అంటే ఒక మొక్కని ఎవరైనా నాటాలి. మొక్కని మానవులమైనటువంటి మనము నాటుతాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొక్కని రెక్కల గల పక్షులు అవి ఏం చేస్తాయంటే కాయ తినేసి గింజలను వదిలేస్తాయి. అవి వేరే చోటకి వెళ్ళి ఆ గింజను వదిలినప్పుడు ఏమవుద్దంటే దూర ప్రాంతంలో కూడా ఆ గింజ ఏమవుద్ది? ఒక చెట్టుగా ఫలించి అది ఫలాన్ని ఇస్తుంది. ఖమ్మం పట్టణంలో, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఒక రైతు ఉన్నాడు. ఆయన ఆలోచించాడు ఏమనంటే, ఇక్కడ తిరుపతి ఏరియాలో నల్లమల అడవుల్లో ఈ యొక్క ఎర్రచందనం మొక్కలు బతుకుతున్నాయి కదా, మన దగ్గర ఎందుకు బ్రతకమని ఆయన ఏం చేశాడంటే ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి అడవులలో ఆ యొక్క ఎర్రచందనం మొక్కలు తీసుకెళ్ళి పెట్టాడు. చాలా ప్రయాస తర్వాత అవి బ్రతికాయి. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన ఒక వార్త గత 2 దినాలుగా దేశమంతా కూడా ఎంతో ప్రఖ్యాతి పొందిందిగా ఉంది. అది తోటను గూర్చినటువంటి వార్త. గుజరాత్లో ఒక పట్టణంలో ఎవరు కట్టుకుంటున్నారు ఇల్లు? ముఖేష్ అంబానీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ బాంబేలో ఉంది. అయితే ఆ ఇంటిలోకి వాళ్ళు ఏం చేశారంటే అతి ఖరీదైనటువంటి చెట్టుని, మొక్కని కాదు, తీసుకుని వచ్చారు. ఆ చెట్టు ఎక్కడ ఉందంటే కడియంలో ఉంది. దానిని వాళ్ళు స్వీడన్ నుంచి తీసుకొని వచ్చారు మొక్కగా ఉన్నప్పుడు. అప్పుడు దాన్ని తెచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తెచ్చి శ్రద్ధతో దాన్ని పెంచారు. అంటే ఒక చెట్టుని పెంచాలంటే ఎంత శ్రద్ధ ఉండాలో. అది పెరిగి పెద్దదైన తర్వాత నేను కట్టుకునే ఇల్లు ప్రఖ్యాతి పొందిందిగా ఉంటుంది.
ఆ ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు గార్డెన్ కూడా ప్రఖ్యాతి పొందిందిగా ఉండాలని ₹1,00,00,000 పైనే ఖర్చు పెట్టి 2 చెట్లను వాళ్ళు కొన్నారు. ఎంతండి? 2 చెట్లను కొనడానికి ₹1,00,00,000. దేవుడు నాటినటువంటి ఉద్యానవనంలో ఒక మొక్కగా మనం ఫలించడం కోసం దేవుడు మన కోసం పెట్టిన వెల ఎంతంటే అమూల్యమైనటువంటి క్రీస్తు యేసు యొక్క రక్తము. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. నువ్వు ఊరికే విశ్వాసవి కాల, నీకు తన రక్తము చేత ఆయన విమోచించి తన ఆత్మ చేత శుద్ధీకరించి ఆత్మశక్తి చేత బలపరిచి తనకి సాక్షిగా ఒక తోటలో ఉన్నటువంటి మొక్క దాని ఫలాన్ని బట్టి దాని పుష్పాన్ని బట్టి అది పుట్టిన చోటును బట్టి ఎలాగైతే అది ప్రఖ్యాతి పొందుద్దో నీలో ఉన్నటువంటి భక్తి విశేషాలని బట్టి నీవున్న తోట నీవున్న సంఘము నీ జనాంగము ప్రఖ్యాతి పొందేవాళ్ళుగా నీవు ఉండాలి. దేవుడు స్తుతిద్దాం. కడియము ఆ నర్సరీలో కొన్నారని చెప్పకుండా కడియం వాళ్ళు దీన్ని చాలా ఖర్చుతో ప్రయాసతో విదేశాల నుంచి తెచ్చారు. ఇప్పుడు ఆయన కొన్నారంటే చెల్లించిందే కానీ బ్లాక్లో ఎంత డబ్బు ఇచ్చారో తెలియదు. ఎందుకే ఆ మొక్క అంత విలువైన మొక్క ఏం మొక్క అయి ఉంటుందని నేను ఆలోచిస్తే అది ఏం మొక్క చెప్తారు ఎవరైనా అండి? ఒలీవ మొక్క. ఏం మొక్క అండి? చెప్పండి. దేవుడు మన పిల్లలకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఎక్కడుందంటే 128వ కీర్తనలో ఉంది. ఎవరైనా తీసి చదవండి. దేవునికి స్తోత్రిద్దామండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నిన్ను ఎంత విలువైన దానిగా, తోట అంటే తోట కాదు, మాట అంటే మాట కాదు, తోట ఉంది. తన మాటను ఏం చేస్తున్నాడంటే పాటగా మార్చి భక్తుడు ఏమంటున్నాడంటే ఈ పాట ఎవరి గురించి అంటే తోట యజమానిని గూర్చి. ఆయన ఎవరంటే నా ప్రియుడు, ఆయన ఎవరంటే నాకు ఇష్టమైనటువంటి వాడు. ఎందుకంటే నన్ను అంటుకట్టడంలో కానీ నన్ను ఫలించే మొక్కగా ఆయన మార్చడంలో కానీ ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పర్వతమునంట, ఎట్టి పర్వతాన్ని? సత్వ భూమి గల కొండ. ఏ కొండ ఇది? సత్వ భూమి గల కొండ. ఇప్పుడు చదువు 108వ కీర్తన. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఏమంటే అమ్మాని గారు కొన్నటువంటి ఒలీవ మొక్కలు 1.5 పైబడి లెక్క విలువ చేస్తే యేసుక్రీస్తు రక్తంలో కొనబడినటువంటి నీ పిల్లలు ఎంత విలువ ఒక్కసారి ఆలోచన చేసి స్తోత్రిద్దాండి. ఒకసారి ఆలోచన చేయండి. తోటను కూర్చున్నటువంటి 20 పాటలు మనం పాడాక ఈరోజు మనం కానుక దేవునికి చెల్లించి అప్పుడు వెళ్ళిపోదాం. ఒక్కొక్కరు ఒక పాట. సుజాత గారు ఒక పాట, ఋతు గారు ఒక పాట, రసరోజున ఒక పాట, ప్రశాంత్ ఒక పాట, జాన్స్ ఒక పాట, ఒక్కొక్కరు ఒక పాట పాడతారు. అమ్ములు ఒక పాట. ముందు అమ్ముల్ని అడుగుదాం, తోట గురించి ఆమె పాట పాడుద్ది. ఎందుకోండి చూద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. విలువ గలవారమని మనము ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కడ ఇప్పుడు నీటి కాలువ ఎవరును నాటబడినదై ఒక పక్షి మొక్కని నాటుతూ ఉంది. నువ్వెవరినైనా యేసుక్రీస్తులో నాటావా? సంఘంలో ఉన్నోళ్ళు పెరుక్కుపోయావా? ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేద్దాం. మీకు ఒక సంగతి తెలుసా? నాకు ఒక అలవాటు ఉంది, మా ఇంటి పక్క వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. నాకు గనుక పాస్టమ్మ గారి మీద కోపం వస్తే ఇంట్లోకి అస్సలు వెళ్ళను. ఆ సందులోనే ఉంటా, లేదంటే రోడ్డు మీద ఉంటా. సునీత వాళ్ళ ఇంటి ఎదురుగా బల్ల ఉంది, బాగుంటుంది, దుమ్ము అనేది ఉండదు దాని మీద ఉంటా. నీకు బాధ కలిగి కోపం వస్తే గుళ్ళోకి వెళ్ళకుండా ఎలా ఉన్నావు బయట? ఎంతమంది ఉన్నారు? పేర్లు చెప్పమంటారా? నేను అసలు సిగ్గులేనండి, సిగ్గుపడిన అసలు మీ పేర్లు చెప్పడానికి. అప్పుడెప్పుడో మా పెళ్ళైనప్పుడు మా చెల్లెళ్ళు అడిగారు ఏంటి పేరు చెప్పమనంటే నేను చెప్తే నువ్వు కాదు వదిన చెప్పాలి అన్నారు. నా సంఘ బిడ్డలు నేను పేర్లు చెప్పడానికి ఏమైంది? సురేష్ గారు ఏంటంటే పాస్టర్ గారు అలిగినట్టున్నాడు, ఇంటికి వెళ్ళట్లేదు. లేదు, ఎప్పుడూ లేదు, ఇంట్లోనే ఉంటాం, కష్టమైనా నష్టమైనా. ఈరోజు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పిల్లలైనా కానీ వాళ్ళు ఒకటైపోతారు, భార్య భర్తలైనా ఒకటైపోతారు. అసలు మొక్క ఉన్న చోట నుంచి పెరిగితే అది బతకదండి. క్రీస్తులోంచి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి నువ్వు జీవం లేని వాడిగా, జీవం లేని దానిగా అయిపోతున్నావు. అది నీకు అర్థం కావట్లా. నాకు కోపం వచ్చింది, ఉండబట్టలేకపోతున్నాను, పెక బిసికెత్తావేంటి? స్తోత్రం చెల్లిద్దామండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకని
వాడు దూరంగా ఉన్నాడంట. అక్కడ కాదు బాబు ఉండాల్సిందని తండ్రి ఏం చేశాడంటే పరిగెత్తికి వెళ్ళి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తోడుకొని వచ్చి స్తోత్రితం, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. స్తోత్రితం. ఇక్కడ ఆ పక్షి మొక్కని నాటుతూ ఉంది, రైతు నాటుతాడు, ఇంటి ఇల్లాలు మొక్కని పెట్టి బ్రతికిస్తుంది. కొంతమంది పురుషులు కూడా గార్డెనింగ్ చేయడంలో మంచి విశేషమైనటువంటి కృషి కలిగిన వారిగా ఉన్నారు. చివరికి గాలి కూడా ఏం చేస్తుంటే విత్తనాలను తీసుకుని వెళ్ళి వేరొక చోట అవి నాటబడ్డానికి అది సహాయం చేస్తుంది. సముద్రపు ఒడ్డున కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ కొబ్బరి చెట్లు ఏమవుతాయంటే కాయలు పడిపోతాయి ఎవరు తినేవాళ్ళు లేక. మనం అనుకుంటాం ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు పెరిగిందో తెలియదు, ఇది పడిపోయింది అనుకుంటాం. కానీ అలా కాదు. ఆ కొబ్బరి అలా వెళ్ళిపోయి కొబ్బరికాయ తేలుకుంటూ నీళ్ళల్లో సముద్రంలోనే నదిలోనైనా కానీ వెళ్ళి దూరం ప్రయాణించి అక్కడికి వెళ్ళాక భూమిలో ఉంటుంది. ఎవరు తవ్వుతారో తెలియదు, ఇది లోపలికి వెళ్ళిపోద్ది. ఏమవుతుంది, మళ్ళా మొక్క వస్తుంది. కొత్త చోట కొత్త మొక్క అన్నమాట. బంగాళదుంపలు టమాటాలు మనవి కాదు. ఈరోజు టమాటా లేకుండా ఎవరు 100 రూపాయలంట. తిరుపతిలో అయితే 150 రూపాయలు. టమాటా లేకుండా ఉంటుంటామా? మనవి కాదు, వేరే దగ్గర నుంచి తెచ్చుకున్నాము. పాస్టర్ గారిని ఏమంటారంటే అరే మనూరు కాదురా. ఇంకెవడైనా పేదోడు కనుక మన పేటలోకి వస్తే ఈడు మనూరు కాదురా, ఈయన ఏమైనా చేయొచ్చు. మన మగతనం, మన ప్రతాపం, మన శక్తి, మన బలగం శక్తి చూపెట్టాలంటే ఈయన్ని గెలితే మిగిలిన వాళ్ళు భయపడి మన జోలికి రారు. ఎంత బుర్రో ఇది చదువులు చూపిస్తే ఎట్టా ఉండేదో. అమ్మా స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆలోచనలు పోవాలండి. దేవుడు చోటిచ్చేవాడిగా ఉన్నాడు. అలాగే యేసయ్య యాయిరింటికి వెళ్ళామంట అంటే స్థలమీయుడి. ఏంటంట? స్థలము. దేవునిలో నాటబడ్డానికి నీకు సంఘములో చోటు ఉంది కనుక ఇక్కడ స్థలాన్ని నీవు స్వతంత్రించుకో. నా ప్రియుని గురించి పాడిదను వినుడి, నా ప్రియుని గురించి పాడిదను వినుడి. ఎంత చక్కని మాట. ఏదో పాట ఉందండి, ప్రియుడా 10,000లో అతి సుందరుడా, నా ప్రియుడు నా స్నేహితుడు, అతి మధురం అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు. అందరూ పాడు. స్నేహితుడు అతి మధురం అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు రక్తవర్ణుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, నా ప్రియుడు నా స్నేహితుడు, అతి మధురం అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు నా స్నేహితుడు, అతి మధురం అతి కాంక్షణీయుడు. ప్రభువా 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుల కొరకై వచ్చుచున్నావా. ప్రభువా 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుల కొరకై వచ్చుచున్నావా. పరలోకములో మమ్ము చేర్చుకొందువా, పరలోకములో మమ్ము చేర్చుకొందువా. నా ప్రియుడు నా స్నేహితుడు, అతి మధురం అతి కాంక్షణీయుడు. ప్రియుని గూర్చి పాట. అవును, ఎందుకు పాడుతున్నావంటే నాకు ఇష్టడైన వాణిని గూర్చి నేను పాడుదను వినుడి. మైకులు కట్టేయండి. అయితే నిజంగా ఇష్టమైనదిగా కుటుంబం ఉంటుంది, ఇష్టమైనదిగా భర్త, ఇష్టమైన వాడిగా భర్త, ఇష్టమైనదిగా భార్య, ఇష్టమైనదిగా పిల్లలు, ఇష్టమైనదిగా ఉద్యోగము. అవును, ఇది ఇష్టమైతే కష్టం అనేది ఉండదండి.
ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. ఆ పరమగీతాల్లో ఉంటుంది, ప్రేమ పుట్టు వరకునో ఏదో ఉంటుంది, మనము లేవక యుందుము. స్తోత్రం చెల్లిద్దాం. అసలు ఎలా విడిచిపోతాము ఒకరినొకరము? తల్లి బిడ్డను, బిడ్డ తల్లిని, సంఘము సహాసికులను ఎలా మరువగలము? ఇదేమని చెప్పండి, సత్తువ గల చోటు, సత్తువ గల ఈ బైబిల్లో చూద్దాం, సత్తువ భూమి గల కొండ. ఏం చెప్పండి అంటే, నీవున్న చోటు దేవుని వలన నాటబడిన వాడిగా, దేవుని వలన నాటబడినదిగా మనము, సంఘము, ఇశ్రాయేలు జనాంగం ఉన్నటువంటి చోటు ఏంటంటే సత్తువ భూమి గల కొండ. దాన్ని అండర్లైన్ చేసుకుందాం. నీవు ఒట్టివాడవు కావు. ఇందాక ఒక విషయం జ్ఞాపకం చేశా, మాటల్లో ఒకవేళ మర్చిపోవచ్చు. నీవు ఒలీవ అయితే, ఒలీవ మొక్క తన తోటలో ఉంటే ఎంత విలువో అంబానీ గారు గ్రహించారు కదా. ఒక మాట చెప్తారు, నేను ఇప్పటికి కూడా దాన్ని మర్చిపోలే. మన ప్రియులు ఘనులైనటువంటి దైవ సేవకులు హోసన్న గారు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళారు. అందరూ వెళ్ళి చూసి వస్తారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి అంజూరపు మొక్కలు మన దగ్గర కూడా పెంచితే ఎలా ఉంటుందని తీసుకొచ్చి ఆయన చర్చి ఆవరణలో దాన్ని ఆయన నాటాడు. అది ఫలించలేదు, లేక పాదుకోలేదు. మరలా వెళ్ళినప్పుడు మరలా తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు పాదుకుంది. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్నప్పుడు కూడా పాదుకున్నట్టుగా నీకు అనుభవం కలగదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులంట 7 మార్లు పడినా కానీ తిరిగి లేస్తాడు. ఏం చెప్పండి, తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే నీ చోటు మంచిది కాదని నీవు అనుకోవద్దు. ఇప్పుడు చోటు మంచిది కాదు, రేపు మనం మంచివాళ్ళం కాదేమో, రేపు మనము మంచివాళ్ళము కాదేమో. సత్తువ భూమి కలిగినటువంటి కొండ అంటే నిజంగా ఒక పర్వతాన్ని మనం తీసుకున్నట్టయితే మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో చూపబడినటువంటి పర్వతం ఏదంటే ఆదికాండము అరారత్ పర్వతము. మంచిది, అది సేదదీరినటువంటి చోటు, ఒడ్డుకు చేర్చబడినటువంటి చోటు. అందులో తెలుస్తుంది. ఏం చెప్పండి, ఒడ్డుకు చేర్చబడిన చోటు. అరారత్ అనుభవాన్నే నీవు కనుక ఈ సత్తు భూమి గల కొండని ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే నిన్ను సేదదీర్చేటట్టుగా ఒడ్డుకు చేర్చేటటువంటి వాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే రెండవ పర్వతాన్ని తీసుకుంటే ఆదికాండం 22వ అధ్యాయంలో రాయబడింది. అది ఎట్టి చోటు అంటే దేవుడు చూసుకునేటటువంటి చోటు, దహన బలికి అర్పణను చూపెట్టే చోటు, నీ కుమారుని రక్షించేటటువంటి చోటు. అందులో దేవునికి స్తోత్రం. ఈ దినాన మన కుమారుడు కుమార్తెలు కాపాడవలసినటువంటి వారిగా ఉన్నారు. అవును, ఇప్పుడు వ్యాక్సినేషన్ మనము చేయించుకుంటున్నాం కదా, దీర్ఘకాలంలో దాని యొక్క ప్రభావం శరీరం మీద ఎలా ఉంటుందనేది ఇంకా అధ్యయనం జరుగుతూనే ఉంది కదండి. ఏమా జరుగుతుంది కదా, అయినా కానీ వేయించుకుంటున్నాం. అది కనుక వేరే ప్రభావాన్ని రాబో కాలంలో చూపిస్తే ఒక తరం కూడా నిర్వీర్యమైపోద్ది. అయినా కానీ తీసుకుంటున్నాం. అది లేకపోతే నీకు దేశం విడిచి వెళ్ళడానికి నీకు అవకాశము లేదు. దేశంలోనే ఇంటర్ స్టేట్కి కూడా, వేరే స్టేట్కి వెళ్ళాలన్నా కానీ నిన్ను ఫ్లైట్లో ఎలా చేయరు. మరి దేవుని తోటలో ఉండడానికి దేవుడు ఏమంటాడంటే, ఆయన నీవున్న చోట నుంచి ఆయన నిన్ను పెరికివేసి నరికివేసి. చాలామంది అనుకుంటారు దేవునిలోకి వస్తే ఏమీ ఉండదు అనుకుంటారు, కానీ అంటుకట్టబడాలంటే మొదట నరకబడాలి. ఏం చెప్పండి, అపొస్తలుల కార్యములో స్పష్టంగా చూద్దామండి. వ్రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం తీయండి. ఈ పాటికి దాన్ని మీరు ఎవరైనా కానీ చదవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నా. వారేమని అడిగారు, వారు హృదయమందు గుచ్చబడినటువంటి వారే. చూడండి అది ఎక్కడుందో అమ్మా, 2వ అధ్యాయము ఈ మాట విని వచనం చెప్పాలి. 37వ వచనం చదవమ్మా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము, ఉన్న చోటే రక్షణ పొందండి అన్నారు. ఉన్న చోటే రక్షణ పొందాలి. మొదటి మాట సత్తువ భూమి గల కొండ. చెప్పండి, సత్తువ భూమి గల కొండ. దేవుడు ఈ భూమిని నీకు చూపెట్టాడంటే అక్కడ ఆయన ఉంటాడు.
ఉదాహరణకి నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. అది ఎవరైనా ప్రారంభంలోనే ఆ మాట ఉంది. నిర్గమకాండము 19వ అధ్యాయము మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా ఇదేంటంటే సినాయి పర్వతం. ఎట్టి పర్వతము? దేవుని యొద్దకు నీవు చేరేటటువంటి చోటు. సంఘములో, తోటలో యజమాని యొక్క ద్రాక్షవల్లిగా నీవు ఉన్నావంటే దేవుడున్న చోట నీవు ఉంటూ ఉన్నావు. మెఫీబోషెతు దావీదు ఇంట భోజనం చేస్తున్నాడంటే దావీదు బల్ల యొద్ద దావీదు యొక్క ఘనతను ఎరిగినటువంటి వాడిగా ఆయన కూడా దావీదుతో ఘనపరచబడిన వాడిగా బల్ల యొద్దకు చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. నీకు నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు నీ శక్తి తక్కువగానే ఉంది. పరిస్థితి అవి కూడా కలిసి వచ్చేలాగా నీకు కనబడ్డంలా. పరిస్థితి అవి కూడా కలిసి వచ్చేలాగా నీకు కనబడలే. కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టగానే ఏమవుతుంటే ఆకులు రాల్చేస్తాయి. ఒక కాలం ఉంటుంది, చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేటటువంటి కాలము. అదే కాలము శిశిరము. చెప్పండి, ఏం చెప్పండి? శిశిరము. వసంతమేమో చిగుర్చేటటువంటి కాలము. చెప్పండి, వసంతమేమో చిగుర్చే కాలము. చెట్టు మోడైపోతే ఇంకా ఆకులు రావా? నీ జీవితంలో ఆశలన్నీ పోయినా కానీ దేవుడు నీవు ఆశింపదగిన వాడని, నీకు ఇష్టడైనటువంటి వాడని, నీకు ప్రియుడైనటువంటి వాడని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రీతిగా తిరిగి నీవు పాడగలగాలి. దేవునికి స్తోత్రిద్దాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. ఒక వ్యక్తికి ఆయనకి షుగర్ బాగా ఎక్కువ ఉంది. పేరు చెప్పను కానీ చాలా ఎక్కువైపోయింది. అది కూడా బ్లడ్ షుగర్ ఆయనకి. ఆయన బ్లడ్ షుగర్కి ఏం చేసేవాడంటే పొద్దున సాయంత్రం డాక్టర్ చెప్పిన విధంగా మందులు వేసుకుంటూ ఉండేవాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునేవాడు. ఆయనకి దాదాపు 50-52 ఏళ్ల వయసులో జరిగింది ఏంటంటే ఆ కోమాలోకి వెళ్ళిపోయాడు షుగర్ వలన. చెప్పండి, ఏమయ్యాడు? షుగర్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన శరీరానికి ఆయన మందులు తీసుకోవడానికి వీలు లేదు. నోట్లో వేసినా మింగడానికి అవకాశం లేదు. కానీ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థించి డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన నుంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. 3 నెలలకు ఆయన కోలుకున్నాడు. కొంతమందికి ఏదైనా జబ్బు రాగానే భయపడిపోతారండి. ఇంకా నా పని ఇంతే, నిన్ను చూస్తానని నేను అనుకోలేదు, ఇలా అనుకుంటాం. ధైర్యం ఉండాలి. ఆయనంటే డాక్టర్ల పర్యవేక్షణలో మంచి హాస్పిటల్లో ఉన్నాడు, చాలా ధనవంతుడు కాబట్టి ఆయన బ్రతికాడు అనుకుందాం. మరి ఏది లేనోడు సంగతి ఎట్టాగా? యోహాన్ గారని గూడవెల్లి ఐపీసీ చర్చి పాస్టర్ గారు. ఆయనకి పెద్ద వయసు వచ్చాక 50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళు వచ్చాక ఏమో, అవును, అది ఊరంతా ఎరుగుదురు, ఐపీసీ అందరు కూడా ఎరుగుదురు. ఆయనకున్న అలవాటు ఏంటంటే ఏది రానియండి ఆయన మందు వేసుకోడు. షుగర్ ఫుల్ ఆయనకి. ఆయనకు అర్థమైపోయింది ఇక పడిపోతానని. కొడుకుని, కూతుర్ని, అల్లుడిని, కోడల్ని, వీళ్ళందరినీ పిలిచి సంఘాన్ని కూడా పిలిచి చెప్పాడు ఆదివారం ఇలాంటి ప్రార్థనలో, నా పరిస్థితి ఏం బాగలేదు, నేను పడిపోతాను, కానీ నన్ను ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం పోయినా కానీ హాస్పిటల్కి మీరు తీసుకెళ్ళకండి. ఇందాకట ఆయన హాస్పిటల్కి వెళ్ళి బతికాడు. ఈయనేమంటున్నాడు? పడిపోయేదే. మీరు కొడుకులు గనక, కోడళ్ళు గనక, కుమారులు గనక మీరేం చేస్తారు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు. లోకం ఊరుకోదు కదా, వాళ్ళకి ధనం చాలా ఉంది. తీసుకెళ్తే మాత్రం ఊరుకోను. కోమలో ఉన్న ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళకుండా ఎట్టాగా? సంఘమంతా చుట్టూ చేరి ప్రార్థన చేస్తోంది. నెల 15 రోజుల దాకా ఆయన లేవనే లేదు. కానీ ఏమీ లేకుండానే ప్రార్థనల చేత ఆయన లేచిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సత్తు. అంటే ఇది 5వ అధ్యాయము యెషయా 1వ వచనంలోని రీతిగా సత్తువ గల చోటు సంఘము, దేవుని సంఘము. ఈ సత్తు ఎలా వచ్చిందంటే క్రీస్తు రక్తమున కడుగబడుట వలన, క్రీస్తు రక్తము నీపై ప్రోక్షింపబడుట వలన, క్రీస్తు యొక్క రక్తము ద్వారా దేవుని కుటుంబంలో నువ్వు చేర్చబడటం వలన నీకు ఈ సత్తు వచ్చింది. అందులో దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే 2వ మాటను మనం చూస్తే ఆయన దానిని బాగుగా త్రవ్వి అందులో రాళ్ళని ఏరి, అంటే హీఈస్ కేరింగ్ ఫర్ అస్. చాలా ఆసక్తి ఉంది ఆయనకి, చాలా ఆసక్తి ఆయనకి ఉంది. ఇదే మాట కనుక మనం చూసినట్లయితే 21వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని ద్రాక్ష తోటకున్నటువంటి 2 గుణ విశేషాలు అక్కడ ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తా.
మొదటి గుణ విశేషం ఏంటంటే దేవుని వలన ఈ ద్రాక్షవల్లి ఎంపిక చేయబడింది తోటలో నాటబట్టకు. నీవు పిలువబడినటువంటి వాడు, ఎన్నిక చేయబడినటువంటి దానం, అలాగే నీవు విలువైనటువంటి వాడు. క్రీస్తు రక్తం వలన నీవు కొనబడి సత్తువ భూమి గల కొండ మీద నీవు ఉన్నావు. ఆ కొండ ఎలాంటిదంటే మోషే జీవితంలో మనం చూస్తున్నాము, దేవుని దర్శనము దొరికేటటువంటి చోటు. సినాయి పర్వతానికి మోషే ఎక్కిపోగా నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనాన్ని బట్టి దేవుడు ఉన్న చోటికి మోషే ఎక్కిపోయాను. నువ్వు గుళ్ళోకి వస్తున్నావంటే పాస్టర్ గారి ప్రసంగం నీకు ఇష్టం అవ్వాలని కాదు, నీకు ఇష్టమయ్యేలాగా పాస్టర్ గారు ప్రసంగించాలని కాదు, దేవుని ముఖదర్శనము చూచుటకు. దేవుని స్తోత్రం. దేవుని ముఖదర్శనము చూచుటకు, దేవుని సంగతులను దేవుని వలన తెలుసుకున్నటకు. మనసుంటే మార్గం ఉంటుంది. మనసులో మాట పెట్టుకుని దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. మా బాబు ఫోన్ చేసి అడిగాడు, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అన్నాడు. అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే నేనన్నాను ఇంత ఉన్నాయని చెప్పా. మరి ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ప్రార్థన చేద్దాము, పెళ్ళికి ఖర్చు పెడదామన్నా. తమాషానా ఇది, అంత డబ్బు పెళ్ళికి ఎట్లా సరిపోద్ది అన్నాడు ఆయన. నేను పంపనా అన్నాడు. వద్దు అన్న. వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, ఏంటి నానేంటి అట్ట మాట్లాడతాడు, డబ్బులు పంపిస్తా అంటే వద్దంటాడేంటి. నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, నేను ఖర్చు పెట్టా, బాబు ఖర్చు పెట్టాడు. కానీ ఆ కానా వివాహములో ద్రాక్షరసము అది మేలైనదిగా ఉన్న రీతిగా సంఘ దీవెనని బట్టి, దేవుని దీవెనని బట్టి వివాహము దీవెనికరంగా జరగడానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. దేవుడు స్తోత్రిద్దాం. నిజంగా ప్రాముఖ్యంగా మన దేశంలోనండి బ్రతకడానికి డబ్బు అక్కర్లా, ప్రేమ ఉంటే చాలు. ఇక్కడ మనకి డాక్టర్లు అందుబాటులో ఉంటారు, హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి, అన్నిటికంటే ఎక్కువ మెడికల్ స్టోర్స్లో మందులు అందుబాటులో ఉంటాయి, వైద్యం ఈజీ. కానీ నువ్వు కనుక అమెరికాకి వెళ్తే నీకు ఏదైనా వస్తే బాగలేదురా నిన్ను చూస్తామని అంటారు. నీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఇన్సూరెన్స్ ఉంటేనే నిన్ను చూస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే చూడడం చాలా కష్టం, చాలా ఖరీదు కూడా. దేవుడు సంఘములో నీకు అన్నీ కూడా అందుబాటులో పెట్టాడు. ఏదైనా కానీ అందుబాటులోకి వస్తే లోకువే, ఏదైనా కానీ లోకువే. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడున్న చోటికి మోషే ఎక్కిపోయిన రీతిగా సంఘములోకి నువ్వు వచ్చే అనుభవం ఎలా ఉంది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ 2 ఈ ద్రాక్ష తోటకున్నటువంటి విశేషతలని మీకు చెప్పి ముగించాలని ప్రభుపేట ఆశిస్తూ ఉన్నాను. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తోట తొలిపించి చాలండి. తర్వాత ఏముంది? గోపురము కట్టించి. ఏం చెప్పండి? గోపురము కట్టించి. ఆ మాట కూడా చదువుదాం. కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. నీవు కంచె వేయబడినటువంటి దానిగా ఉన్నావు. సంఘం అనేది, క్రీస్తులో ఉండడం అనేది దేవుని కంచె మనం కలిగి ఉండడం. రెండో మాట ఏంటి? అందులో అనేకం ఉన్నాయి. మొదటిదేమో సత్తో భూమి గల కొండ మీద ఉన్నావు కనుక నీవు ఎటువంటి వాడివి? ఒలీవ మొక్క వలె విలువైనటువంటి వాడవు. ఏం చెప్పండి? ఒలీవ మొక్కకు ఉన్నటువంటి విలువ ఏంటంటే దేవుని, మనుష్యులను, రాజులను సంతోషపెట్టేటటువంటిది. సంఘము దేవుని అద్భుతాలను సాకారముగా అంటే ఆకారము కలిగిందిగా జనులకు చూపిస్తూ స్తోత్రం చెల్లిద్దాం. అందరినీ కూడా నాతో కూడి యెహోవాను కీర్తించుడి, నాతో కూడి యెహోవాను కొనియాడుడి, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, ఆయన నాకు చేసిన కార్యములను వచ్చి. సంఘం మాట ఇలా ఉండాలి. చూసావా, నాకు కష్టం లేదు, నేను గుడికి వెళ్ళలేదు తెలుసా? అరే ఏముందిరా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు నా గుడికి. ఇదేం మాటలండి? ఏది నీ పాట? ఏది ప్రభువును కూర్చున్నటువంటి నీ మాట? అంటే నీ సాక్ష్యం ఏది? సాక్ష్యం ఏది? సురేష్ గారు చెప్పాలా, పాస్టర్ గారు కొంచెం ఇంట్లోకి వెళ్ళండి, మీరు తినకపోతే పాస్టర్ గారు తినరేమో అని పాస్టర్ గారు చెప్పాలా నీకు? ఇంకెవరంటే పెద్దలు చెప్పాలా? స్తోత్ర చరిత్ర. నిజంగానండి నేను మర్చిపోలేను. ఈరోజు ఆ స్థితిలో ఒక ఆవిడ ఏమందంటే, నేను వెళ్ళి అంటే ముందుకు జరగమని వాళ్ళ అబ్బాయిని అన్నందుకు నీ సంగతి తెప్పిస్తా ఉండు,
అంటే పలానా ఆయన సంఘ పెద్దను తీసుకొచ్చి పాస్టర్ గారిని దండిస్తుందన్నమాట ఆమె. ఎంత విచారకరం అండి. ఎక్కడున్నాం మనం? నిజంగా నీవు ఏం చేయాలంటే కారు దిగి గుడిలోకి వెళ్ళి గుడికి అవసరమైతే నా 10 ఎకరాలు గుడికేనండి తీసుకోండి అని చెప్పాలి. అప్పుడు జనులు నిన్ను కనపరుస్తారు. ప్రధాని యొక్క ఎవరికి పనివాడికి దాసుడికి బాగల వాళ్ళందరూ యేసు దగ్గరికి వచ్చి ఏమన్నారు, ఇతడు మన ప్రజలకు ఎంతో ఉపకారము చేసినవాడు, ఇతడు సమాజ మందిరమునకు ఉపకారము చేసినవాడు. నీవు ఉన్న చోట ఎలా ఉండాలంటే నువ్వు 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. అందరూ దేవుడి స్తోత్రం. అలాగే నీవు ఉన్న చోటును బట్టి దేవుడు ఏం చేశాడంటే నీ చుట్టూ కంచె వేశాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? చుట్టూ కంచె వేశాడు. మీకు తెలియదు కానీ మాకును ఆ సునీత వాళ్ళకి చాలా బాధ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గట్టిన గోడ పద్దాక ఈ చివరికి నడిపేస్తారు. కంచేస్తే తీస్తారా? ప్రహగోడ గోడ కడితే మళ్ళీ మారుస్తారా? ఆ గోడ అట్టాగే ఉంటుంది. ఏమండి, బైబిల్లో రాయబడింది నీతిమంతుడు ఎట్లా ఉంటాడంట? నిత్యము నిలుచు కట్టడము వలె. చెప్పండి, నిత్యము నిలుచు కట్టడం వలె. ఇక అది కదలదు. నువ్వు కంచె వేసావంటే కంచె వేయబడినప్పుడు ఆ మొక్క లోపల అక్కడే ఉంటుంది. అలాగే నువ్వేం చేయాలంటే అక్కడే నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రిద్దాం. రాజమందిరము ముందుగా వెళ్ళడానికి వీలు లేదంట. కానీ దేవుడు చెప్పాడు మొర్దెకైకి, నువ్వు అటు వెళ్ళని. రాజుగారికి ఒక మాట చెప్పాడు. రాజుగారు రాత్రి వేళ లేచి సమాచార గ్రంథం తెప్పించుకొని చదువుతుంటే మొర్దెకై ఇంత పని చేశాడు కదా, ఆయనకి ఏమైనా చేశారంటే, మొర్దెకై ఎవరంటే అదిగోండి అక్కడ మన మందిరం ముందుగా వెళ్తూ ఉంటాడు కదా, ఆయనే అంటే కనపరుచుకున్నాడు అనమాట. నువ్వు దేవుని కంచె లోపల ఉంటే దేవుడు చూస్తాడు. దేవుని క్రమశిక్షణలో నీవు ఉంటే, దేవుడు పెట్టిన చోట నీవు ఉంటే దేవునికి స్తోత్రిస్తాడు. అందులో దేవునికి స్తోత్రిస్తాడు. ఎప్పుడైనా కానీ హాస్పిటల్లో ఎవరైనా కానీ అలిగి ఈరోజు నేను ఇంజక్షన్ చేయను పాస్టర్ గారు, మా ఆయనతో పోట్లాడి వచ్చానని మీ స్టాఫ్ ఎవరైనా చెప్తారా? స్టాఫ్ పోట్లాడుకుంటారు కదా. నేను ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కానీ, మన సంఘంలో కానీ బయటికి వెళ్ళినా కానీ 2 పిల్లలు ఉంటే అడుగుతూ ఉంటా. రవీంద్రను కూడా అడిగా, వీళ్ళ బాబాయిని, మీ చిన్నపిల్లలు 2 ఏం చేస్తారంటే చిన్నోడు పెద్దోడిని కొడతాడంట. చిన్నోడు పెద్దోడిని ఎవడు గెలుస్తాడని అడుగుతా నేను. ఎవరైనా ఎంత ముద్దుగా పెరగనండి అలాగ ప్రేమలు ఉండకుండా ఉంటాయా? ఒకరినొకరు హత్తుకుంటారు, ప్రేమించుకుంటారు. మానవులం కనుక మనకి ఇలాగ వస్తూనే ఉంటాయి. వీటిని దేవుడి నుంచి దూరం అవడానికి మనము ఆ కంచెని ఛేదించుకొని బయటికి మనము వెళ్ళకూడదు. కంచె వేస్తేవి నీవు దాని చుట్టూ కంచె వేస్తేవి. కీర్తన గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చూడవచ్చండి. యోబు చుట్టూ కంచె ఉంది. సంఘములో దేవుని కంచె అనగా దేవుని కాపుదల, దేవుని దృష్టి నీ మీద పెట్టబడినటువంటి చోటు, దేవుడు నిన్ను నిలిపి ఉంచినటువంటి చోటు, దేవుని సంరక్షణలో మనం ఉండడం దేవుని స్తోత్రిస్తాడు. అలాగే కంచె వేయడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు? దాన్ని కాపులకు ఇచ్చాడు. ఏం చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? గోపురం అనే తర్వాత మాడుకుందాం. ఎవరికి ఇచ్చాడు? కాపులకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ కాపులు అంటే మంచివాళ్ళు కాదు వాళ్ళు, ఈ ఉపమానంలో చెప్పినటువంటి వాళ్ళు. కానీ ఆ యొక్క గాయపడినటువంటి ఎరుకో మార్గంలో వెళ్ళినటువంటి వాడిని ఎలాగైతే పూటకుళ్ళ గృహంలో పెట్టాడో, మనల్ని యేసయ్య ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ సంరక్షణలో మనల్ని ఉంచాడు. దేవునిస్తుంది. పరిశుద్ధాత్మ సంరక్షణలో ఆయన మనల్ని ఉంచాడు. నీవు కంచె ఉన్నటువంటి వాడవు. కంచె వేయబడింది, దీనిని ఎవరు కూడా తీయలేరు. నేను తలుపు వేస్తే దానిని ద్వారం మూయగా దానిని ఎవడు కూడా తీయలేడు. ఎవరు తీయకుండా వేయగలిగినటువంటి వాడును, ఎవరు వేయకుండా మూయగలిగినటువంటి వాడును. తండ్రి, ఈ కంచె ఎవరు కూడా తీయకున్నట్లుగా నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ కంచెను ఉంచని మనం దేవుణ్ణి అడగాలి. దేవుడు స్తోత్రిస్తాడు. అలాగే నీవున్న ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలు. ఈ భూమి ఎలాంటిది? ఎప్పుడో కొంతమంది పుట్టారు, కొంతమంది పుట్టలేదు. కానీ ఇప్పటికీ ఆగస్టు 15 వస్తే పుణ్యభూమి నా దేశం నమో నమామి అంటాడు సుబ్రహ్మణ్యం గారు. ఆ పాట పెట్టకుండా ఎవరైనా ఆపుతారా? ఎందుకని భూమిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నీ సంఘం ఎలాంటిది? మేము ఎవరైనా కానీ నాతో సహోదరులు ఎవరైనా వస్తూ ఉంటారు. నేను బయట పాస్టర్ గారు ఎవరైనా కనబడతారు. ఈయన ఎవరంటే నా సంఘంలో పరిచారకుడు, ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆయన పరిచారకుడు కాకపోయినా కానీ పరిచారకుడు నేను చెప్తాను. ఎందుకని ఆయన సంఘానికి చేయకుండా నేను ఎంతో సుఖంగా లేను కదా. ఈమె ఎవరంటే మంచి ప్రార్థనా పరురాలు, స్తోత్రం.
ఒకసారి మన సంఘంలో ఒక బిడ్డను గురించి అబ్రహాం పాస్టర్ గారు వచ్చి అడిగారు, ఏం చదువుకున్నామంటే ఆమె తన చదువు గురించి చెప్తే ఆయన అన్నాడు, విని బాగా ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఆ చదువు గురించి ఆయనకి ఎందుకని ఆశ్చర్యం వేసిందంటే ఏమన్నాడంటే, అట్లాగా వీళ్ళకి పీజీ చేయాలనేటువంటి ఆసక్తి ఉండి సరైనటువంటి సమయానికి పీజీ చేశారని ఆయన 100 సార్లు అడుగుంటాడు. ఏమని పీజీనా భలే అని సంతోషపడిపోయాడు. అంటే మన సంఘంలో విద్యావంతులు ఉండడం, మన కుటుంబంలో విద్యావంతులు ఉండడము, మన కుటుంబంలో క్రమశిక్షణ కలిగిన వారు ఉండడం, అన్నిటికంటే మంచి క్రమశిక్షణ ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. చెప్పండి, ఆర్థికంగా క్రమశిక్షణ ఉండడము. ఏంటి అందరూ చెప్పండి అమ్మా. డబ్బు దాచుకోగలిగి ఉండడం చీమల్లాగా, అది లేకపోతే చాలా కష్టం. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు అది కోరుకుంటున్నాడు కనుక దీనికి సంబంధించిన లేఖనం బైబిల్లో ఎక్కడ ఉందంటే 127వ కీర్తనలో రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, నీ దగ్గర లేకపోతే ఇమ్మని దేవుణ్ణి అడుగు. బిడల లేకపోతే ఇస్సాకు తన భార్య విషయం అడిగాడు కదా, స్తోత్రం చేద్దాం. బిడలు లేకపోతే ఇప్పుడు మీ తమ్ముడు బాధపడుతున్నాడు, వెళ్ళి చేయరాదంటే అడు అడిగాడా, నాకు తెలియదా అంటాడు అన్న. అడు అడిగాడు, అడగని, వాళ్ళు అడిగినప్పుడు చూద్దాంలే అంటారు. నువ్వు అన్నదమ్ములు ఇట్లా మాట్లాడుకోవచ్చు కానీ దేవుణ్ణి అడగొద్దా? మానక అడగ. ఏసేమన్నంటే మానక అడగాలని చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? మానక. ఏం చెప్పండి? మానక. నీవున్న చోట నువ్వేం చేయాలంటే నువ్వు మానక అక్కడ, అంటే ఆ చోట నువ్వు విడిచిపెట్టుకోకూడదు. అక్కడ నువ్వు నాటబడ్డావు, నిన్ను నాటినవాడు దేవుడే. అది ప్రశస్తమైనటువంటి చోటు, అది వెలగలిగినటువంటి చోటు. అలాగే అది ఎటువంటి చోటు అంటే కంచె వేయబడిన చోటు. అంటే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కరుణాజీ గారు మన దగ్గరకు వచ్చిపోతూ ఉన్నారు. ఆయన నాకు మంచి స్నేహితుడు. వాళ్ళ చర్చిలో ఒక అమ్మాయి యవనస్తురాలే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వలన ఆమెకి 4th స్టేజ్ అనో ఏమో చెప్పారు. వాళ్ళు దాదాపు 180 రోజుల పైనే ప్రార్థన చేశారు. మనల్ని కూడా ప్రార్థన చేయమని వాళ్ళు అడిగారు. ఆ తర్వాత ఒక ఫంక్షన్ ఉంటే ప్రసంగం చేయాలన్నమాట నేను వెళ్ళా. అప్పుడు పాస్టర్ గారు ఆమెను నాకు చూపెట్టి ఆయన ఈ అమ్మాయిని గుర్తుపడతారా మీరు అన్నాడు. నేను నవ్వితే ఈ అమ్మాయి గురించి మేము ప్రార్థన చేసాం, మిమ్మల్ని ప్రార్థన చేయమన్నాం, మీ చర్చిలో కూడా నేను కూర్చొని ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాను అని ఆయన అన్నాడు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఈ అమ్మాయికి మందులు వాడడం కంటే కూడా మనోధైర్యం ఎక్కువ ఉంది కనుక ఈమె బాగుపడిందని డాక్టర్ గారు చెప్పారంట. స్తోత్రం చేద్దాం. అంటే ప్రార్థన వలన నీకేం కలగాలంటే కంచె ఉందనేటువంటి నిబ్బరము నీలో ఉండాలి. డబ్బు లేని స్థితి కానీ, అనారోగ్యము కానీ, అండలేని స్థితి కానీ, నీ మంచితనాన్ని ఎవరైనా గుర్తించలేకపోవడం కానీ, నువ్వు తరుంబడిన దానిగా ఉండడం కానీ స్తోత్రం చేద్దాం. ఆ నిబ్బరము యెహోవా గారు కనిపెట్టుకొని ధైర్యముగా ఉండము. అక్కడ నిబ్బరం అనే మాట కూడా ఉంటుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఏమంటే చెప్పండి? నిబ్బరము కలిగి ప్రార్థన చేయమని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఒక వారం చూడగానే ఇక్కడ ప్రార్థన ఏమీ బాగలేదని ఇంకో దగ్గరకు ఫోన్ చేస్తారు. మళ్ళీ ఇంకొకరు కనబడ్డ వాళ్ళందరికీ చెప్తూనే ఉంటారు. కానీ ఒక్క మాట చాలు. మా ఇంట్లో ఇదివరకు 5 బిందులు ఉన్నాయి. నేను నీళ్ళు తాగితే 5 బిందుల్లో కూడా తాగేవాడిని. ఒక బిందులో తాగితే దాహం తీరేది కాదు. మా మనీ అనేది అన్ని నీళ్ళు తాగితే అన్నం ఎట్టా తింటావు అంటే నువ్వు అన్ని చేస్తే ఇది చేయలేవు అనమాట. కాబట్టి ఏం చేయాలంటే కంచె ఉన్న చోట అక్కడే నీవు ఉండాలి. దేవుడు నిన్ను విషయం ఏమని మాట్లాడుతున్నా అంటే ఈయనకిష్టుడు భక్తుడికి. ఆయనకి ఏం కావాలంటే ద్రాక్ష తోట కావాలి. స్తోత్రం చేస్తాడు. ఆయనకి ఏం కావాలి చెప్పండి? ద్రాక్ష తోట కావాలి. ఆ ద్రాక్ష తోట కోసం ఆయన ఏం చేశాడంటే ప్రాణము పెట్టిన వాడిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రాణము పెట్టాడు. నాకు ఇష్టుడైనటువంటి వాడిని గూర్చి, నాకు ప్రియుడైన వాడిని గూర్చి నేను పాడుదను వినుడి. సంఘములో ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పగలిగిన వారిగా ఉండాలి. ప్రభువుని గురించి మనం పాడుతూ ఉంటే, ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటే, అంటే సంఘము ప్రభువుని గురించి పాడడానికి, సంఘము ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి సత్తువ భూమి గల కొండ మీద నాటబడినటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి వనం. ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండి
మనకిష్టమైనటువంటి వాటిని దేవుని నుంచి పొందుకొని మేలులతో సంతృప్తి పరచబడదాము. దేవుడు అట్టి కృప మీకు అందరికి అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయునుగాక. ఆమేన్. స్తుతి మహిమా ఘనము నీకే నీవే మహారాజావు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికిని మనకును మన నిలవలకును మన వలనే ఆయన సన్నిధించి ప్రార్థన చేస్తున్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి కాచి కాపాడి వర్ధన చేయనుగాక. ఆమేన్.